బీటెక్, బీబీఏ మరియు ఎంబీఏ కోర్సులు 15+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీతో పాటు ప్లేస్మెంట్ గ్యారంటీ. కిష్కింద యూనివర్సిటీ, బళ్ళారి. భారతదేశం ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసినప్పుడు పాకిస్తాన్కి అదొక షాకింగ్ అంశం. ఎందుకంటే తేరుకునే లోపే లక్ష్యాలను ఛేదించేసింది భారతదేశం. దాన్ని నిర్దేశించుకున్నటువంటి టార్గెట్స్ని రీచ్ అవ్వడంలో మన సైన్యం కూడా సక్సెస్ అయింది. అయితే రెండో రోజు మళ్ళీ ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని సంకేతాలు ఇచ్చిన తర్వాత లాహోర్ లాంటి నగరాల దగ్గర నుంచి రావల్పిండి వరకు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని భారత సైన్యం ఎలా కొలాప్స్ చేయగలిగింది? దీనిలో ప్రధాన అస్త్రంగా ఏం కనిపిస్తుంది? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరికీ వస్తున్నటువంటి సందేహం, వినిపిస్తున్నటువంటి ప్రశ్న ఇదే. దీనికి సమాధానంగా చెప్తున్నారు ఇజ్రాయేలీ హారోప్స్. అసలు ఇవి ఎలా పనిచేస్తాయి? వాటినే ప్రధాన అస్త్రంగా భారతదేశం ఉపయోగిస్తుందా? ఈ అంశంపైన అనేక సందేహాలు ఉన్నాయి. కానీ ముందుగా హారోప్ పనితీరు, భారతదేశం అనుసరించేటువంటి విధానం, ఈ రెండింటిని కూడా ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. నిజంగా దీని ద్వారానే లక్ష్యాలని ఛేదించగలిగిందా అనేటువంటి విషయాన్ని ఒకసారి విశ్లేషిద్దాం. వాస్తవానికి లాహోర్ లాంటి సిటీ చూస్తే భారతదేశ సరిహద్దులకి అత్యంత సమీపంగా ఉండేటువంటి ప్రాంతం ఇది. కేవలం 27 కిలోమీటర్ల డిస్టెన్స్లో భారతదేశానికి, అలాగే ఇంటర్నేషనల్ బార్డర్, భారతదేశపు ఇంటర్నేషనల్ బార్డర్ లాహోర్ సిటీకి ఉంది. ఇది మేజర్ సిటీ. ఇక్కడ చూస్తే ఇక్కడి నుంచి ఇక్కడికి అటాక్ చేయడం అనేది చాలా సులువైనటువంటి అంశంగా కనిపించవచ్చు. కానీ ఎక్కడో ఈ మూల ఉన్నటువంటి ఇస్లామాబాద్ అవతల ఉన్నటువంటి రావల్పిండి పైన కూడా భారతదేశం గురిపెట్టింది. అనుకున్న లక్ష్యాన్ని అనుకున్నట్టుగా రీచ్ అయింది. ముందుగా అక్కడ ఉన్నటువంటి ప్రజానీకాన్ని కాదు కానీ మొత్తానికి సైన్యానికి వణుకు పుట్టించేటువంటి నిర్ణయం తీసుకోగలిగింది భారత సైన్యం అనేటువంటి అభిప్రాయం వచ్చింది. సో అది సాధ్యం అయింది కేవలం ఈ హారోప్స్ వల్లనే అనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇగో ఇక్కడ మనం చూస్తే కనుక ఈ మ్యాప్లో ఇటు అబోటాబాద్ అలానే ఇస్లామాబాద్, దీని పక్కనే రావల్పిండి కూడా కనిపిస్తుంది. ఇది రావల్పిండి మేజర్ సిటీగా మనం చూస్తాం. సో ఈ దిగువన ఉన్నటువంటి లాహోర్ దగ్గర నుంచి ఇక్కడ వరకు భారత్ ఎక్కడా కూడా తొణకకుండా బెనకకుండా లక్ష్యాల్ని ఛేదించగలిగింది. దానికి కారణం ఇది లాహోర్ అయితే ఇది రావల్పిండి. సో ఈ ప్రాంతాలు మొత్తాన్ని ఇక్కడ ఛేదించింది. అలానే సియాల్కోట్ ఇక్కడ జమ్మూ కాశ్మీర్ సరిహద్దులకి దగ్గరలో ఉంటుంది కాబట్టి సో టార్గెట్ ఎక్కడి నుంచైనా పెట్టవచ్చు. ఇక్కడ నుంచి పేల్చొచ్చు, ఇక్కడ నుంచి పేల్చొచ్చు, అలాగే దీన్ని ఎక్కడి నుంచి పేల్చొచ్చు. ఇలా పేల్స్తారు ఇక రాజౌరి సెక్టార్ దగ్గర నుంచి పేల్చడానికి అవకాశం. సో డిస్టెన్స్ వైజ్గా చూసినప్పుడు మూడు సుదీర్ఘమైనటువంటి లక్ష్యాలు అనేటువంటి అభిప్రాయం ఉంది. కానీ యాక్యురసీ విషయంలో మాత్రం భారత సైన్యం దాన్ని అనుకున్నట్టుగా కొట్టగలిగింది. అంటే దానికి ప్రధాన అస్త్రంగా కనిపిస్తున్నటువంటిది హారోప్స్ అనేటువంటి ప్రచారం గట్టిగా వినిపిస్తుంది. ఇది సూసైడ్ డ్రోన్ కింద దీన్ని డిజైన్ చేసింది 2001-2003 మధ్యకాలంలో ఇజ్రాయెల్ సైన్యం డిజైన్ చేసింది. దీన్ని 2001 నుంచి 2003 మధ్య దీని డెవలప్మెంట్ జరిగింది. ఆ తర్వాత యుద్ధతంత్రం మొత్తంగా మారిపోయింది. ఎందుకంటే ఇజ్రాయెల్కి బార్డర్ పరంగా ఉన్నటువంటి అంశాలు అందరికీ తెలుసు. పాలస్తీనా ఇష్యూ విషయంలో చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని అరబ్ కంట్రీస్తో కూడా వైరుధ్య భావం ఉంది. వాటి మధ్య యుద్ధం జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. దీనివల్ల ఇజ్రాయెల్ సైన్యం పెద్ద ఎత్తున నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సైన్యాన్ని పంపకుండా అన్మ్యాన్డ్ వెపన్గా దీన్ని తీర్చిదిద్దారు. సో దీని ఆరిజిన్ ఇజ్రాయెల్లో జరిగింది. 2001-2003 మధ్య జరిగింది. సో రేంజ్ చూస్తే కనుక 1000 కిలోమీటర్ల వరకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. వార్ హెడ్ గురించి చూస్తే 23 కిలోల బరువు ఉన్నటువంటి పేలోడ్ని తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. చూస్తానికి చాలా చిన్నగా 2.5 మీటర్ల సైజులో ఉన్నప్పటికీ కూడా ప్రయాణించేటువంటి వేగం మాత్రం గంటకి 400 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది ఇది. సో ఇంతటి పటిష్టత, ఇంతటి ఇది ఉండడం వల్లనే ఇది లక్ష్యాలని రీచ్ అవుతుంది అనేటువంటి అభిప్రాయం ఉంది. అలానే మరొక అంశాన్ని కూడా మనం ఇక్కడ విశ్లేషించాల్సినటువంటి అవసరం ఉంటుంది. పాకిస్తాన్కి చెందినటువంటి నగరాలను టార్గెట్ చేసేటువంటి క్రమంలో భారతదేశం ఎంచుకున్నటువంటి ప్రధాన మార్గంగా ఈ డ్రోన్ వ్యవస్థని, అన్మ్యాన్డ్ డ్రోన్ వ్యవస్థనే నిర్ణయించారు. ఇది ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ డెవలప్ చేసినటువంటి డిఫెన్స్ మెకానిజం. దీనికి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ అంతా ఆన్లైన్లో అవైలబుల్ ఉంది. చాలా లిమిటెడ్ మేనేజ్మెంట్, అంటే ఇచ్చినటువంటి కంట్రీస్ యూజ్ చేసేటువంటి కెపాసిటీ ఉన్న కంట్రీస్ పరిస్థితి కూడా చాలా తక్కువ. భారతదేశానికి, ఇజ్రాయెల్కి, అలానే ఇంకా 1-2 యూరోపియన్ కంట్రీస్కి మాత్రమే వీటి యాక్సెసిబిలిటీ ఉంది. పాకిస్తాన్ దగ్గర ఇంకా ఏమీ లేవు. కాకపోతే పాకిస్తాన్కి మద్దతు ప్రకటించిన అజర్బైజాన్ దగ్గర మాత్రం ఈ వెపన్స్ ఉన్నాయి. కాబట్టి అవి వాడగలిగేటువంటి కెపాసిటీ ఉంటుందా లేదా అనేది దీని పనితీరు పైన కూడా ఒక వీడియోని స్పెషల్గా ఇజ్రాయెల్ ఏరో సిస్టమ్స్ వ్యవస్థ ఇందులో ప్రజెంట్ చేసింది. ఒకసారి మనం ఆ వీడియోని కనుక చూస్తే ఇందులో అనేక అంశాలు, ఆసక్తికరమైనటువంటి అంశాలు ఉంటాయి. ఈ టెక్నాలజీని రెడీ చేసేటువంటి క్రమంలో ఇజ్రాయెల్ ఇచ్చినటువంటి ఇంట్రడక్షన్ ఒక విధంగా. ఇది ఎక్కడైనా కానీ
మనుషులు వెళ్ళలేని ప్రాంతాలకి టార్గెట్ ఫిక్స్ చేసిన తర్వాత ఒకసారి లాంచ్ చేసిన తర్వాత మళ్ళీ లేజర్ గైడెడ్ మిసైల్ ఎలా అయితే వెళుతుందో అదే తరహాలో డెస్టినేషన్ని మార్చి కూడా కొట్టేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే ఎక్కడైతే స్పెసిఫిక్గా టార్గెట్ని ఫిక్స్ చేసి పెట్టారో అక్కడే ఇది వెళ్ళి సూసైడ్ అటాక్ లాగా ఆ ప్రాంతానికి చొచ్చుకొని వెళ్ళి అక్కడ బ్లాస్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. సో అందుకే బహవల్పూర్లో జరిగినటువంటి ఘటనలో జైషే మహమ్మద్ హెడ్ ఆఫీస్ లాంటి దాని గుమ్మటం లోపల నుంచి దూసుకెళ్ళి మరి బ్లాస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడ కూడా ఇటువంటి వాటినే ఉపయోగించారు, కాకపోతే ఇంకా పవర్ఫుల్ అయి ఉంటుంది అనేటువంటి విశ్లేషణ వస్తుంది. సో లేజర్ గైడెడ్ మిసైల్స్కి సంబంధించినటువంటి ఒక డిఫరెంట్ నమూనాగా మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. ఆ నమూనాని ఇప్పుడు భారతదేశం ఉపయోగిస్తుంది. దీనికి కొన్ని ఆధారాలు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే టార్గెట్స్ని ఫిక్స్ చేయడంలో కానీ ఇది బ్లాస్ట్ అవుతున్నటువంటి విధానంలో కానీ అందరిలోనూ ఒక ఆసక్తి ఉంది. ముఖ్యంగా స్వీయ సైన్యానికి, సొంత సైన్యానికి ఎలాంటి నష్టం జరగకుండా శత్రుపక్షాన్ని ఛేదించాలంటే మాత్రం హారోప్లే శరణ్యం. భవిష్యత్తులో ఇవి మరింత విస్తృతంగా వాడేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి అభిప్రాయం ఉంది. ఒకసారి ఫైర్ చేసిన తర్వాత కూడా దానికి ఉన్నటువంటి విజువల్ సెన్సార్స్ ద్వారా టార్గెట్ని ట్రేస్ చేసి కరెక్ట్గా టార్గెట్ పైనే పడి బ్లాస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే దీన్ని భారతదేశం పెద్ద ఎత్తున ఉపయోగిస్తుంది. ఈ హారోప్స్ పైన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. హారోప్స్ తయారీకి సంబంధించి కానీ హారోప్స్ విషయంలో అనుసరిస్తున్నటువంటి విధానాలపైన కానీ ఆసక్తికరమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఇది భారతదేశం దీన్ని ఉపయోగించినటువంటి సందర్భంలో ఇది పేలేటువంటి విషయంలో కూడా ఒక సౌండ్, ఒక విధమైనటువంటి సౌండ్ వస్తుంది. దానిలోంచి ఈ సౌండ్, ఈ నాయిస్ నుంచే లక్ష్యానికి రీచ్ అయిన తర్వాత, అంటే మనం సాధారణంగా చూసేటువంటి శబ్దమే ఇది. విమానాలు లేదా వేరే ఏమైనా ట్రైనీ పైలట్ జెట్స్ లాంటివి చేసేటువంటి నాయిస్ లాగా అనిపిస్తుంది. లక్ష్యాన్ని రీచ్ అయిన తర్వాత మాత్రం బ్లాస్టింగ్ సౌండ్ వస్తుంది. సో ఈ తరహా వ్యవస్థలను ఉపయోగించడం, ఇక్కడ దీనికి సంబంధించినటువంటి కొన్ని దృశ్యాలు కూడా ఆల్రెడీ బయట వైరల్ అవుతున్నాయి. వాటిని తీసుకొచ్చి అంటే పాకిస్తాన్ పైన ఇవే ఉపయోగించారు అనేటువంటి అంశం పైన కొన్ని ఆసక్తికరమైనటువంటి విశ్లేషణలు కూడా కనిపిస్తున్నాయి. ఉదాహరణకి ఇక్కడ చూస్తే ఈ హారోప్కి సంబంధించినటువంటి ఇమేజ్, అంటే లాహోర్లో ఫైర్ అయినటువంటి ఇమేజ్ చూస్తే దాని ట్రయాంగిల్ షేప్ డిటో హారోప్ తరహాలో ఉంది అనేటువంటి అభిప్రాయం ఒకటి. రెండోది, ఇది గతంలో నమూనాని ఇజ్రాయెల్ ప్రజెంట్ చేసింది హారోప్ ఎలా ఉంటుంది అని చూడడానికి. సో అనేక చోట్ల ప్రయోగించినప్పుడు కూడా ఈ నమూనా మోడల్ని చూస్తే ఆ డిజైన్ మనకు అర్థమైపోద్ది. సో ఇక్కడ బ్లాస్ట్ అయినటువంటి ఇందాక చూసినటువంటి దృశ్యాన్ని చూస్తే ఇది ఇందులో క్లియర్గా డౌన్ఫాల్ అయ్యేటువంటి సందర్భంలో కనిపిస్తున్నటువంటి ఇమేజ్ చాలా క్లియర్గా ఇది హారోప్ అవడానికి అవకాశం ఎక్కువ ఉంది అనేటువంటి మాటనే అంతర్జాతీయ ఈ వార్కి సంబంధించినటువంటి ఈ వెపన్స్కి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ కూడా పదే పదే చెప్తున్నారు. సో అదే క్రమంలో హారోపే అయి ఉంటుంది. భారతదేశం ఉపయోగిస్తున్నటువంటి ప్రధాన అస్త్రం హారోపే అవడానికి అవకాశం ఉంది. ఈ హారోప్ని అడ్డుకోవడంలో పాకిస్తాన్కి సంబంధించినటువంటి సైన్యం సన్నద్ధంగా లేదు. అలానే దీన్ని ప్రయోగించేటువంటి విధానం కూడా ఇక్కడ ఒక లాంచింగ్ వెహికల్ నుంచి ప్రయోగిస్తారు. లాంచింగ్ వెహికల్ నుంచి వెళ్ళిన తర్వాత టార్గెట్ని రీచ్ అయ్యి టార్గెట్ని అలా ట్రాక్ చేసుకుని రీచ్ అవ్వడం అనేది దీని స్పెషాలిటీ. సో ఈ స్పెషాలిటీని ఇక్కడ ఉన్నటువంటి యుద్ధ తంత్రంలో ప్రధాన అస్త్రంగా ఉపయోగించాలని భారతదేశం భావించింది. కాబట్టే ఎక్కువగా ఇజ్రాయెల్ ఇచ్చినటువంటి డిఫెన్స్ మెకానిజం మీద ఆధారపడింది. అందులో భాగంగానే ఈ వార్ సిస్టమ్స్ అన్నీ కూడా ఉపయోగిస్తుంది భారతదేశం. సో వీటిని తట్టుకునేటువంటి క్రమంలో పాకిస్తాన్ దగ్గర అంత శక్తియుక్తులు లేవు ఒక ఆస్పెక్ట్ అయితే. రెండవ అంశం ఏంటంటే చైనా ఇచ్చినటువంటి HQ-9B మిసైల్స్ కూడా ఎయిర్ స్ట్రైక్స్ని అడ్డుకోవడంలో ఫెయిల్ అయినాయి పాకిస్తాన్కి సంబంధించినంతవరకు. సో ఈ రెండింటి వలన భారతదేశానికి సంపూర్ణ విజయం ఇప్పటివరకు ఆపరేషన్ సింధూర్లో లభించింది. ఫ్యూచర్లో పాకిస్తాన్ మళ్ళీ కనుక తలెత్తితే, అంటే ఫ్యూచర్ అంటే ఎంతో దూరం లేదు, రేపైనా ఎల్లుండైనా కవ్వింపు చర్యలకు మళ్ళీ పాల్పడితే నేరుగా బలమైనటువంటి పెద్ద మిసైల్ వ్యవస్థలను వినియోగించడానికి కూడా భారతదేశం రెడీగా ఉంది. అలానే IPL మ్యాచ్ల పైన టార్గెట్ చేశారనేటువంటి ప్రచారం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరుగుతుంది. కానీ దానికి కౌంటర్ చేసేటువంటి పనిలో భారతదేశం నిమగ్నం అయింది. ఒకవైపు రావల్పిండిలో PSLని డిస్టర్బ్ చేయడంతో పాటు ధర్మశాలలో జరగబోయేటువంటి మ్యాచ్ దగ్గర ప్రత్యేకంగా భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత సైన్యానికి సంఘీభావంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేటువంటి ప్రణాళికను కూడా భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు టేకప్ చేసింది. కాబట్టి సర్వసన్నద్ధమయ్యి అన్ని కోణాల్లో కూడా భారత సైన్యాన్ని, ప్రజానీకాన్ని, ప్రభుత్వ వ్యవస్థల్ని అన్నిటినీ కూడా సర్వసన్నద్ధం చేసిన తర్వాతే ఆపరేషన్ సింధూర్ని భారత ప్రభుత్వం ప్రారంభించింది అని అర్థం చేసుకోవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.